శీతలి ప్రాణాయామం, సర్వాంగాసనం సాధన చేయటం ద్వారా పిల్లల్లో వచ్చే నిమోనియా సమస్యను నివారించుకోవచ్చు. శీతలి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. నాలుకను దొప్పలా చుట్టి 2 పెదాల మధ్య ఉంచి తద్వారా శ్వాస లోనికి పీల్చుకొని పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజూ 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ సర్వాంగాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత కాళ్ళు రెండింటినీ పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో నడుమును కూడా పైకెత్తి నిటారుగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా శీతలి ప్రాణాయామం, సర్వాంగాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని వాత, పిత్త, కఫ ప్రకృతులు అన్ని భాగాలకు సమతుల్యమై ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి పిల్లల్లో నిమోనియా నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.